ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశముతో తన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాడు. ఒక కుమ్మరివాడు కూడా అంతే కదా. ఒక మట్టి ముద్దతో తను అనుకున్న రూపంలో ఒక్కొక్క మట్టి ముద్దను ఒక్కొక్క పాత్రగా తయారు చేస్తూ ఉంటాడు. అలాగే ఆ కుమ్మరివాడు మట్టి ముద్దతో ఒక పాత్రను చేస్తున్నప్పుడు, ఒకవేళ ఆ పాత్ర తను అనుకున్న రూపములో ఏర్పాటు కాకుండా మధ్యలోనే చితికిపోయినప్పుడు, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని తీసి పారవేయడు. ఆ మట్టి ముద్దతో మరొక రూపాన్ని, మరొక వస్తువును తయారు చేయడానికి సిద్ధపడతాడు. ప్రభువు కూడా అంతే. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అందరి పట్ల ఒకటే రకంగా, అందరి పట్ల ఒకటే ఉద్దేశము, అందరి పట్ల ఒకటే ప్రణాళిక అనేది దేవునికి లేదు. ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక అనేది ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క భక్తుని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటూ ఉన్నాడు. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, మీరు వినండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. యెషయా అనే ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు, నా తరపున ఈ జనులతో నా మాటలు మాట్లాడడానికి, నా మాటలు చెప్పడానికి నేను ఎవరిని పంపాలి అని ప్రభువు మాట్లాడుతుంటే, ఆ మాట విన్న యెషయా, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అని చెప్పి, దేవుని పిలుపు రాగానే నేనున్నాను ప్రభువా అని చెప్పి నేరుగా ముందటికి వచ్చాడు. మరొక భక్తునితో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను, వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు. చూసారా, నేరుగా ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఇదిగో ఇర్మియా, నీవు గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు నాకు తెలుసు, నిన్ను నేను ప్రతిష్ఠించి ఉన్నాను, నీవు నా మాటలు వెళ్ళి జనులకు చెప్పుమన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను బాలుడనే, నాకు శక్తి చాలదు వీరితో మాట్లాడడానికి అని చెప్పి ఇర్మియా అంటున్నాడు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడినప్పుడు, నేను ఎవరిని పంపాలి అని అడిగాడు. అందుకు యెషయా, నేనున్నాను అన్నాడు. ఇక్కడ ఇర్మియాతో, నువ్వు వెళ్ళు, నేను నిన్ను ప్రతిష్ఠించాను కదా, వెళ్ళి నా తరపున ఈ జనులతో మాట్లాడు అన్నప్పుడు, అయ్యో ప్రభువా నేను బాలుడనే అంటున్నాడు. చూసారా, ఆ భక్తునితో దేవుడు మాట్లాడిన తీరు, ఈ భక్తునితో దేవుడు మాట్లాడిన తీరు వేరు వేరుగా ఉంది. ఒక్కొక్క భక్తునితో దేవుడు ఒక్కొక్క విధముగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని సార్వత్రిక భక్త సమూహం సిద్ధము కావడానికి కొంతమందిని ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, ప్రార్థన పరులుగా, సువార్థికులుగా దేవుడు తన పని కొరకు కొంతమంది భక్తులను ఏర్పరచుకుంటున్నాడు. అయితే ఈ భక్తులను ఏర్పరచుకుంటున్న క్రమములో కొన్నిసార్లు ఆ కుమ్మరివాని చేతిలో మట్టి ముద్ద పాత్ర విరిగిపోయినట్టు, కొంతమంది కొన్ని కష్టాలకి, సువార్తలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రార్థన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, సేవా జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు, మనుషుల నుంచి వస్తున్నటువంటి అవహేళనలకు, అవమానాలకు భయపడి, కృంగిపోయి, బాధపడి ఏమంటారంటే, ఇక ఇది చేయడం నా వల్ల కాదు, ఈ పని చేయడం నా వల్ల కాదు, నేను సువార్తకు వెళ్తే నా కుటుంబం ఇలా అయిపోతుంది, నేను ప్రార్థనకి వెళితే నా కుటుంబం ఇలా అయిపోతుంది, నేను సేవలో ఉంటే నా కుటుంబం ఇలా అయిపోయింది అని చెప్పి కష్టాలకు, శ్రమలకు, వేదనలకు, మనుషుల మాటలకు కృంగిపోయి వెనకడుగు వేస్తూ ఉంటారు. కుమ్మరివాని చేతిలో ఆ మట్టి విరిగిపోయినట్టు కొన్నిసార్లు దేవుని పనిలో వెనుకపడిపోతూ ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని
సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చూసారా, భక్తులు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? నేను సువార్త చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని పరిచర్యకు సహకరిస్తున్నాను, సమర్పించుకుంటున్నాను, నేను ఇంతగా నా జీవితాన్ని త్యాగము చేస్తున్నాను, నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది, నాకేం ప్రయోజనం వచ్చింది? అదిగో దుర్మార్గులు మంచిగా ఉన్నారు, అదిగో పాపులు మంచిగా ఉన్నారు, పాపం చేస్తున్న వారు సంతోషంగా జీవిస్తున్నారు, దుర్మార్గులు మంచిగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, నీతిగా బ్రతుకుతున్నాను, నిజాయితీగా బ్రతుకుతున్నాను, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను, దేవునికి నచ్చిన పనే చేస్తున్నాను, దేవుని చిత్తానికి అనుకూలమైన పనులే చేస్తున్నాను, ఆయనకు తల వంచి ఉన్నాను, అయినా సరే నాకేం ప్రయోజనం వచ్చింది? అయినా సరే నాకేం మేలు జరిగింది? నన్ను కష్టాలు వెంటాడుతున్నాయి, నాకు వేదనలు వెంటాడుతున్నాయి, నాకు దుఃఖమే ఎదురవుతుంది. దేవుని సన్నిధిలో దుఃఖక్రాంతురాలనై అనేకుల కొరకు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేసి నాకేం ఫలితం వచ్చింది? ఈ సేవ చేయుట నిష్ఫలమే అని భక్తులు అనుకుంటున్నారట. కొంతమంది భక్తులు ఆ విధంగా కొన్ని సమస్యలకు, కొన్ని బాధలకు, కొన్ని ఇబ్బందులకు ఇక సేవ చేయుట నిష్ఫలం, నాకేం వచ్చింది, నాకేం ప్రయోజనం వచ్చింది, సువార్తలో నేను ముందుకు సాగుతూ ఉంటే నాకేం ఫలితం వచ్చింది అని చెప్పి భక్తులు అనుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. ఇక్కడ భక్తుడు యెషయా మాట్లాడుతున్న మాట, నేను వ్యర్థంగా కష్టపడుతున్నాను, నా బలమంతా వృధాగా పోయింది అని యెషయా అంటున్నాడు. ఇలాంటి యొక్క అనుభవము ప్రతి భక్తునికి వస్తుందండి. కొన్ని రోజులు భక్తిలో కొనసాగిన తర్వాత సంతోషంగా దేవుని పరిచర్యలో, అనగా ప్రార్థనలో, సువార్తలో, పరిచర్యలో, సమర్పణలో, కుటుంబాన్ని పట్టించుకోకుండా దైవ పనిలో సాగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత భక్తునికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. నేను వ్యర్థంగా కష్టపడ్డాను, వృధాగా నా బలం పోయింది. కొంతమంది అనుకుంటారు ఏమని అంటే, నేను దేవుని పరిచర్యకు, సేవకులకు సహకారంగా ఉన్నాను, దేవుని సువార్తకు సహకారంగా ఉన్నాను, ప్రార్థన పరిచర్యలో కొనసాగాను, నాకేం లాభం వచ్చింది? నా బలం వ్యర్థమైంది, నా సమయం వృధా అయిపోయింది, నేనేమైనా ఇల్లు కట్టుకున్నానా, నేనేమైనా ధనం సంపాదించుకున్నానా, నాకేమైనా పేరు వచ్చిందా, నాకేమైనా ఘనత వచ్చిందా, నాకేమైనా మంచి స్థానం లభించిందా అని భూమి మీద మెప్పులను కోరుతూ, భూమి మీద ఫలితాన్ని ఆశించేవారు కొంతమంది ఉంటారు. కానీ ఈ భక్తుడు ఆ మాట బాధతో అన్నాడే కానీ ఆత్మ ప్రేరేపణతో కింద ఏ మాట మాట్లాడుతున్నాడంటే, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. బహుమానం దేవుని యొద్దనే ఉన్నది అంటున్నాడు ఈ భక్తుడు. మనం దేవుని పరిచర్యలో చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా, సేవకులకు సహకారంగా సువార్త పరిచర్యలో కొనసాగినా, ప్రార్థన పరిచర్యలో కొనసాగుతున్నా సరే మన బహుమానం ప్రభువైన దేవుని దగ్గరే ఉంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అసలు లేదు. సాతాను కృంగదీసి బాధ పెట్టి దేవుని పని సాగవద్దు అని చెప్పి వాడు చేస్తున్న కుయుక్తులలో ఇది ఒకటి. కానీ మన బహుమానము దేవుని యొద్ద భద్రంగా దాచబడి ఉంది. మనుషులు ఇచ్చే బహుమానాలు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ఈ రోజు పొగిడిన ఆ నోరే రేపు ఖచ్చితంగా దూషించగలదు. ఈ రోజు వచ్చిన ఘనత రేపు ఉండదు, ఈ రోజు వచ్చిన ధనము రేపు ఉండదు. కానీ దేవుని పరిచర్యలో మన బలము ఖర్చు పెడుతున్నప్పుడు, మన సమయాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు, మన కష్టార్జితాన్ని దేవుని కొరకు త్యాగం చేస్తున్నప్పుడు మన ఫలితం ఖచ్చితంగా దేవుని దగ్గర దొరుకుతుంది. మన ప్రయాసము, మన కష్టం వృధాగా పోనే పోదు. ఖచ్చితంగా మన బహుమానం దేవుని యొద్ద ఉంది. ఇక్కడ ధనము, ఇక్కడ ఆస్తికి తుప్పు పడుతుంది, ఇక్కడ ధనముకు, ఇక్కడ ఆస్తికి దొంగలు పడతారు. కానీ దేవుని దగ్గర మనకు దాచబడి ఉన్న బహుమానానికి తుప్పు పట్టదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎప్పటికీ ఉండే ఆ బహుమానాన్ని ఆశిద్దాం. ఈ లోకములో ఈ రోజు ఉండి రేపు పోయే బహుమానాలు ఎందుకండి? దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తులు వెనుకడుగు వేస్తే దేవుడు చాలా దుఃఖపడతాడు. దేవుని హృదయానికి సంతోషం ఉండదండి. దేవుడు చాలా బాధపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన పరిచర్యలోనైతేనేమి, సువార్త పరిచర్యలోనైతేనేమి, దేవుని కొరకు నువ్వు చేస్తున్న ఏ త్యాగంలోనైనా
ముందడుగైతే వేసావు కానీ వెనకడుగు మాత్రం వేయకండి. కష్టాలకు బాధలకు భయపడి వెనకడుగు వేస్తే అతని యందు దేవుని ఆత్మకట సంతోషం ఉండదంట. ఈ చిన్న జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని, ఈ భూమి మీదనే మనం కష్టపడి మన కొరకు మనం జీవిస్తే మనకేం లాభము రాదు. ఈ చిన్న జీవితాన్ని దేవుని పరిచర్యలో కొనసాగుతూ దేవుని సేవను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకుతుందని పౌలయ్య కూడా మాట్లాడి ఉన్నాడు. నేను చేస్తున్న సువార్త ఇష్టపడిన ఎడల నాకు జీతము దొరుకును, ఒకళ్ళు ఇష్టపడకపోతే నాకు నిష్ప్రయోజనమే కదా. మనం దేవుని పరిచర్యలో చేస్తున్నటువంటి ప్రార్థన అయినా, సువార్త అయినా, మరి సమర్పణ అయినా, మరి ఏ పరిచర్యనైనా సరే అది ఇష్టపడి చేస్తేనే జీతము దొరుకుతుంది. కానీ మనుషుల మెప్పు కొరకో, లేక ఈ లోకంలో ఘనత కొరకో, ఈ లోకంలో పేరు కొరకో మనం చేసినట్లయితే మనకు నిష్ప్రయోజనం, ఫలితం ఇక్కడ దొరకదు, మనకు అక్కడ కూడా దొరకదు. ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు త్యాగము చేసి నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. దేవుని హృదయాన్ని సంతోష పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఈరోజు నా దేవ సువార్త పరిచర్యలో కొనసాగుతున్న భక్తుల విషయములో, ప్రార్థన పరిచర్యలో కొనసాగుతున్న భక్తుల విషయంలో సాతాను విసురుతున్నటువంటి కృంగుబాటు అనే బాణము, నిరాశ అనే బాణము నుంచి విడిపించి అయా నీ పిల్లల్ని రక్షించండి. సేవ చేయుట నిష్ప్రయోజనమే అని అనుకున్నటువంటి మనుషులు, భక్తులు ఈ భూమి మీద ఎంతో మంది ఉంటారు. కానీ మరలా వాటి నుంచి విడిపించి భయమేమి లేదు, బహుమానం దేవుని యొద్ద ఉందని గొప్ప ధైర్యమును మరి ప్రభ నీ భక్తులకు ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్యమును వింటున్న వారిలోనూ మాలోను ఫలింపచేసి నీకు మహిమార్థంగా ప్రతి జీవితాన్ని వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.